అంటారు. అంటే దీనికి పర్టిక్యులర్‌గా ఫుడ్ ఏదైనా ఉండిద్దా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? ముఖ్యంగా ట్రీట్మెంట్ పార్ట్ ఏదైతే ఉందో వామిటింగ్స్. ఫస్ట్ వామిటింగ్ సిరప్ అనేది మనకు అవైలబుల్‌గా ఉంటుంది మార్కెట్‌లో. ఆండోన్సెట్రాన్ గానీ, లేకుంటే డాంపెరిడాన్ గానీ, సిరప్స్ గానీ, లేకుంటే టాబ్లెట్ ఫార్మ్ గానీ, ఫస్ట్ ఏసిన తర్వాత ఒక 15, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఈ ఫ్లూయిడ్స్ అనేది ఐదర్ ఓఆర్ఎస్ టైప్‌లో, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ గానీ, చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, ఓఆర్ఎస్ తాగిపించడం, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువ, మినరల్ వాటర్ కాదు. ఇట్స్ ఎ నార్మల్ వాటర్. మనం ఏదైతే డీమినరలైజ్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తాగినప్పుడే వాళ్ళకు చాలా అది ఉంటుంది. బికాస్ ద మినరల్స్ అన్నీ కూడా విల్ గెట్ డైరెక్ట్లీ. బేసికలీ ఇక్కడ ఏంటంటే నోరా వైరస్లో ఏదైతే వైరస్ అనేది విల్లై అంటాం, స్టమక్లో విల్లైని అటాక్ చేసి అది లూజ్ మోషన్స్ ఫామ్లో అది ఉంటుంది. సో ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్టాప్ విత్ ఎనీ antivirals, it will be coming down. There are antivirals which can stop the virus for ఏదైతే ఉందో షెడ్డింగ్ అనేది టు కిల్ ద వైరస్ అని కూడా. బేసిక్ ఫుడ్ అని అంటున్నారు, ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఉందో ఫుడ్లో హై ప్రోటీన్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు హైడ్రేషన్, హై ప్రోటీన్ డైట్, ఎగ్ తినే వాళ్ళు ఎగ్ తినచ్చు. మిగతా ఏదైతే మన ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, పన్నీర్ టైప్లో, లేకుంటే మిగతా ప్రోటీన్, హై రిచ్ ప్రోటీన్ ఏదైతే ఉందో సోయాబీన్స్ కానీ, పల్సెస్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తాం మనం, అన్నీ అవాయిడ్ చేసి మిగతా దీంట్లో సివియర్గా డిహైడ్రేషన్ అనేది ఒక పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లల్లో ఫాస్టర్ వే ఆఫ్, అంటే ఫ్లూయిడ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. 2 days పొద్దున్నీ సాయంత్రం వరకు 15 to 20 times వామిటింగ్ అంటారు, 10 to 15 times మోషన్స్ అంటారు. సో వాటర్ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఓఆర్ఎస్ తరచుగా తాగిపిస్తూనే ఉండాలి, నచ్చచెప్తూ తాగిపిస్తుండాలి. అది పిల్లల్లో మనకు ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సిన పాత్ర. ఇంకొకటి ఏంటంటే స్టమక్ పైన కానీ మన స్కిన్ మామూలుగా పించ్ చేసి చూస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, కానీ స్లోగా వెళ్తుందంటే అక్కడ డిహైడ్రేషన్ ఉంది, ఆ పిల్లల్లో డిహైడ్రేషన్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఫామ్లో ఎక్కిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ వసంత్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.